హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తూ ఉన్నాం. నేను ఈ 20 సంవత్సరాల జర్నీలో కొన్ని సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాను అనమాట. స్టూడెంట్స్తో, పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు, సార్ కరెక్ట్గా మా వాడికి సూట్ అయ్యే బ్రాంచ్ చెప్పండి అని అడుగుతారు. ఇది చాలా వేగ్ క్వశ్చన్. అంటే మీ యొక్క ప్రయారిటీసు, ప్రిఫరెన్సెస్, డబ్బు కావాలా, హెల్త్ కావాలా, హోదా కావాలా, ఇలాంటి అనేక పారామీటర్స్ మీద ఆధారపడి బ్రాంచ్ సెలక్షన్ అనేది చేయవలసి ఉంటుంది. పరిగెత్తి పాలు తాగడం లాంటిది సిఎస్సి బ్రాంచ్, నిల్చొని నిమ్మలంగా నీళ్లు తాగడం లాంటిది మన మెకానికల్, సివిల్, ఇటువంటి బ్రాంచెస్. దీని మధ్య ఏది అంతరం? ల్యాప్టాప్స్ ముందు కూర్చుంటే ఒబేసిటీ వస్తుంది, డి విటమిన్ లోపం వస్తుంది, తొందరగా రావాల్సిన జబ్బులన్నీ వస్తాయి ఆ స్క్రీన్ టైమ్స్ తోటే. కానీ అన్నిటికన్నా డబ్బుల మూట అక్కడే ఎక్కువ ఉంటుంది. మీకు డబ్బుల మూట కావాలా, ఇవన్నీ కూడా కావాలా? డబ్బులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో డ్యామేజ్ కూడా పంచాయితీ ఉంటుంది. ఇది డిపెండ్స్ ఆన్ ది పర్స్పెక్టివ్. ఈ పర్స్పెక్టివ్ మీద క్లారిటీగా మనం ఏదైనా, నేను లెక్కల పంతుల్ని, పేరుకి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే కంప్యూటర్ సైన్స్ టీచర్ అయినప్పుడు కూడా, బట్ ఐఎమ్ ఫండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. నాకెప్పుడు రెండో ఏకం అంటే చాలా ఇష్టం. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6. ఈ లెక్కలు చెప్పి ఏదైనా నా జీవితంలో క్యాలిక్యులేషన్ ప్రకారం పోవడం అనేది అలవాటు అన్నట్టు. మీకు ఈ లెక్కల రూపంలో కానీ చెప్తే, నేను ఐఐటీని బెంచ్ మార్క్గా తీసుకున్నాను. మీరు ఐఐటీ అయినా, అనకాపల్లిలో ఉన్నటువంటి ఒక కాలేజ్ అయినా, ఏదైనా లెక్కల్లో మార్పే ఉండదు. ఇక్కడ నేను కోట్లలో చెప్తే అక్కడ లక్షల్లో ఉండొచ్చు తేడా. ఏది స్టార్టింగ్ శాలరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఒకనొక దశకు పోయేసరికి సంవత్సరానికి ఒక 2.5 కోటి 3 కోట్ల దాకా వెళ్తారు. ఒకనొక దశలో నువ్వు 3 లక్షలతో స్టార్ట్ అవుతావు కాబట్టి నువ్వు 30 నుంచి 50 లక్షల దాకా పోతావు. అల్టిమేట్గా ఇది రేషనలైజ్ అవుతుంది. ఈ బ్రాంచ్ని బట్టి, మీరు చదివినటువంటి కాలేజీని బట్టి, తర్వాత నువ్వు ఎఫర్ట్ పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. బట్ బ్రాంచ్ యొక్క ప్రొజెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి సేమ్ అలాగే ఉంటాయి. ఈరోజు ఈ వీడియో ఎవరైతే శాంతం చూస్తారో, బ్రాంచ్ క్లారిటీ అండ్ మీ ప్రిఫరెన్స్ బేస్ మీద, నాకు రాయలసీమ రుచులు ఇష్టం, ఎందుకంటే నాకు స్పైసీగా తినటం ఇష్టం. ఇంకొక ఆయనకు ఉప్పు కారం లేకుండా తినాలా, ఆయనకి మంచి అండ్ రైట్ ఉన్నటువంటి రెస్టారెంట్ ఇష్టం. కేరళ వాళ్ళకి మొత్తం కొబ్బరి నూనె వేసుకొని తినటం ఇష్టం. ఆంధ్ర వాళ్ళకి దాన్ని ఏమంటారు, మన పల్లి ఆయిల్ వేసుకొని తింటాం, గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకుని ఇష్టం. మీరు నార్త్కి వెళ్తేసరికి ఓన్లీ సెఫోలా ఆయిల్ వాడతారు, లేదా ఆవగింజల నూనె వాడతారు వాళ్ళు, మస్టర్డ్ ఆయిల్. మనకు అది చూస్తేనే వాసన. సో ప్రిఫరెన్సెస్ మే బి డిఫరెంట్, కానీ మనకి ఏది నచ్చద్దో అది ఎంచుకునేదానికి నేను ఇక్కడ మెనూ కార్డ్ని మీకు డిస్ప్లేలో పెడుతున్నా. సో మీరు స్పైసీగా కావాలా, గ్రౌండ్ నట్ ఆయిల్తో కావాలా, కొబ్బరి నూనెతో కావాలా, లేకపోతే మస్టర్డ్ ఆయిల్తో తింటారన్నది మీ చాయిస్. సో నేను ఈ బ్రాంచ్లు అనుకోండి, నేను చెప్పింది మీ టేస్ట్లు అనుకోండి. ఒకసారి వీడియో చూసేద్దాం. సో ద ఐఐటి కెరియర్ హారిజన్, ఇది కేవలం నేను ఫస్ట్ 5 yearsని బేస్ చేసుకొని చెప్పట్లేదు. మీకు నెక్స్ట్ 30 years అనాలిసిస్ ఏదైతే ఉందో, ఇది కేవలం 4 సంవత్సరాల చదువు కాదు, 30 సంవత్సరాల మీ జీవిత ప్రయాణం. కాబట్టి ఈ డెసిషన్ని ఇట్లా మనం ఆలోచిద్దాం. సో బ్రాంచ్ సెలెక్షన్, ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ జర్నీ. మీకు ఈ బ్రాంచ్ సెలెక్షన్ అనేది ఈ ఇంటి యొక్క ముఖద్వారం లాంటిది. సో మీరు ఇక్కడ కానీ ఏ లోపలికి పోతే, మీరు ఈసీ బార్లోకి పోతే ఒక రకమైనటువంటి లోపలికి పోతారు, సిఎస్సి దాంట్లోకి పోతే మరో రకమైనటువంటి ప్రపంచంలోకి వెళ్తారు, ట్రిపుల్ఈలోకి పోతే మరో రకమైనటువంటి ప్రపంచాన్ని చూస్తారు. మెకానికల్, మెటలర్జీ, సివిల్, ఏరోనాటికల్, లేకపోతే మీకు పిఎస్యూస్, లేకపోతే యూపీఎస్సి, ఇట్లా మీకు 100 దారులు ఉంటాయి. ఏ దారిలోకి పోతే ఎటువంటి జీవిత విధానం ఉంటుంది, మీ పిల్లలు ఏ రకమైనటువంటి పొజిషన్కి వెళ్తారు అనేది మీరు అర్థం చేసుకుంటే, మీరు పేదరికం నుంచి వచ్చారు, మీకు డబ్బులంటే ఇష్టం ఉంది, తప్పు కాదు. ఇది ధనం మూలం ఏదైనా జగత్తు కాబట్టి డబ్బును కోరుకోవడం తప్పు కాదు. సో మీకు అదే ప్రపంచం అయినట్లయితే, మీరు తొలితరం ఎంప్లాయీస్ అయినట్లయితే, మీ కుటుంబంలో ఆ డబ్బుని సంపాదించి మీ తల్లిదండ్రుల పేదరికాన్ని, అదేవిధంగా మీ యొక్క బంధువర్గంలో మీ యొక్క ఇమేజ్ని పెంచుకోవడం అనేది మీకు చాలా అవసరం. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్నారు, మీ ఫ్యామిలీలో 2 డాక్టర్స్ ఉన్నారు, మీరు మస్తుగా సంపాదించేశారు, డబ్బు పెద్ద ప్రాధాన్యం కాదు, స్టేబుల్గా ఉండాలి అని అన్నటువంటి వాళ్ళు కొంచెం ట్రిప్లీ కానీ, ఈసీకి కానీ వెళ్ళొచ్చు, లేదా జెండర్ని బట్టి మారిపోతుంది. అమ్మాయిలు అనుకోండి, సహజంగా సిఎస్సి తీసుకొని అంత దూరం పరిగెత్తలేరు అనుకున్నప్పుడు ఈసీ సెకండ్ ఆప్షన్గా పెట్టుకోవచ్చు, విఎల్ఎస్ఏ జోన్లోకి ఎట్లా వెళ్ళొచ్చు. చెప్తాం మనం ఒక్కోసారి బ్రాంచ్ వారీగా మనం విశ్లేషణ చేద్దాం. వైల్ ఐఐటి బ్రాండ్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి క్రెడిబిలిటీ ఉంటుంది. యువర్ బ్రాంచ్ డిక్టేట్స్ ద నేచర్ ఆఫ్ యువర్ డైలీ లేబర్ అండ్ ద స్కేల్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ అక్యుములేషన్. ఎంత కూడబెడతాం ఫైనల్గా 30 ఏళ్లలో, ఇది మనం చాలా ఇంపార్టెంట్గా చూడాలి. సో మనం ఒకసారి ఈ ప్రొజెక్షన్ చూద్దాం. 0 year దగ్గర స్టార్ట్ అయినటువంటి ఒక వ్యక్తి, సిఎస్సి కానీ, ఈసీ కానీ, ట్రిపుల్ చదివినటువంటి వ్యక్తి, టెక్ అండ్ డిజిటల్లో ఉన్నటువంటి వ్యక్తి ర్యాపిడ్ ఫైనాన్షియల్ యాక్సిలరేషన్లోకి వెళ్ళి బాగా సంపాదిస్తాడు, బాగా పోగేస్తాడు 30 ఏళ్లలో. కానీ ఆయనతో పోల్చి చూసుకున్నప్పుడు మెకానికల్ మరియు మెటలర్జీ, మెటీరియల్ సైన్సు, లేకపోతే ఇటువంటి బ్రాంచెస్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఒక 30 కోట్లు సంపాదించింది అనుకోండి, అప్రాక్సిమేట్గా వీళ్ళకి 20 కోట్లు సంపాదిస్తారు. అంటే ఒక 40% లెస్. సిఎస్సిది పోల్చుకున్నప్పుడు అయితే రమారమిగా 50% లెస్ సంపాదన ఉంటుంది. కానీ ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ ప్రమాదం ఉంటుంది. సో రోజా పువ్వు అందంగా ఉంటుంది, దాన్ని పట్టుకోకపోతే ముళ్ళు వచ్చి కసక్కన కూర్చుకుంటాయి. సో
అది అందంగా ఉందే కానీ దాంట్లో ముళ్ళబాటు కూడా ఉందని గుర్తించాలి. వేగవంతమైన వృద్ధి కావాలంటే స్థిరమైన ఉద్యోగ భద్రత కావాలా? ఈ రెండింటి మధ్య ఎంపిక మీదే. సో మీరు స్టేబుల్ లైఫ్ కావాలి, 9 to 5 జాబ్ కావాలి, కంఫర్టబుల్ లైఫ్ కావాలి, రోజు పరిగెత్తే ఉద్దేశం వద్దు, రోజు 6 monthsకి ఒకసారి అప్డేట్స్ వచ్చేటువంటి టెన్షన్ నాకు వద్దు అనుకుంటే సిఎస్సికి వెళ్ళొద్దు. నాకు ఏం టెన్షన్ ఉన్నా పర్వాలేదురా బాయ్, నాకు డబ్బు కావాలా, నాకు నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, నేను ఇదే ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళు చాలా చెమటోడిచి నన్ను చదివించారనుకున్నటువంటి విద్యార్థులు సిఎస్సి ఇప్పటికీ ఎప్పటికీ బెస్ట్ ఆప్షనే. ఎందుకంటే దాంట్లో మీరు బాగా కష్టపడేటువంటి నైజం ఉంటే, ఇప్పుడు మెకానికల్ నువ్వు ఎంత కష్టపడాలనిపించినా అంతకన్నా ఎక్కువ కష్టపడేది ఏముండదు, 9 to 5 జాబ్ ఉంటుంది. ఇదేమో 360 degrees జాబు అట్లా. సో ఉదాహరణకి ద లాంచ్ ప్యాడ్ 0 to 5 yearsలో కానీ మనం తీసుకున్నప్పుడు 20 లక్షల నుంచి 45 లక్షల శాలరీస్ అనేది సిఎస్సి వాళ్ళకు ఉంటాయండి. వేరే ఈసీ అండ్ ట్రిపుల్ ఈ వాళ్ళకి తీసుకున్నప్పుడు 15 లక్షల నుంచి 28 లక్షలు ఉంటాయి 0 to 5 yearsలో. సో ఈసీ ట్రిపుల్ ఈ వాళ్ళకి ఎలాంటి రోల్స్ ఉంటాయి? SDE1, VLS ఇంజనీర్, సిస్టమ్ ఇంజనీర్ ఇలాంటి జాబ్స్ అనేవి కూడా వాళ్ళకు వస్తూ ఉంటాయి. డిజిటల్ నైపుణ్యాలకు మార్కెట్లో ఉన్న డిమాండ్ వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ప్రారంభ వేతనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కేవలం జీతం మాత్రమే కాదు, కంపెనీలలో వాటాలు, ఎందుకంటే స్టాక్స్ ఉంటాయి కదా, కానీ స్టాక్స్ బాగా పడిపోతున్నాయి సిఎస్సి వాళ్ళకి. పొందడం ద్వారా మీ సంపద వేగంగా పెరుగుతూ పోద్ది అనమాట సిఎస్సిలో. సో మిడ్ కెరియర్ సర్జ్. ఇప్పుడు సహజంగా మనకి ఎవరైనా సరే, మేము చిన్నప్పుడైతే ఒక 10 లక్షలు సంపాదించడం అంటే ఓహో అది పెద్ద విషయం. ఈరోజు కోడి చూడనోడు ఇక కొండముచ్చు అన్నట్టుగా తయారైన జనాల పరిస్థితి అట్లా అయిపోయింది అనమాట పరిస్థితి. కాబట్టి కోటి థ్రెషోల్డ్కి పోయేసరికి అప్రాక్సిమేట్గా మీకు ఒక 10 years 11 yearsలో మీరు కోటి టచ్ అవుతూ ఉన్నారు సిఎస్సి వాళ్ళు. అప్రాక్సిమేట్గా ఒక 15 సంవత్సరాలు వచ్చేసరికి మీ కెరియర్లో 1,30,00,000 శాలరీ సంవత్సరానికి టచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. నేను ఇక్కడ ఐఐటి బ్రాండ్ని కూడా మ్యాచ్ చేసి చెప్తున్నా. ఇక్కడ లోకల్లో బుడబుడ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు ఈ ప్రొజెక్షన్ పెట్టుకోవద్దు, దానికి తగినటువంటి ప్రొజెక్షన్స్ మీరు ప్యారల్గా పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు 20-25 లక్షల్లో స్టార్ట్ అవుతారు, మీరు అప్రాక్సిమేట్గా 3-4 లక్షల్లో స్టార్ట్ అవుతారు. కాబట్టి అరౌండ్ మీకు 1/4 ఇక్కడ 1,30,00,000 ఉందంటే అప్రాక్సిమేట్గా మీరు ఒక 15 ఏళ్ళు వచ్చేసరికి 30 లక్షలు 35 లక్షలకి రీచ్ అవుతారని అంచనా చెప్తున్నాను నేను. వేరాజ్ ఈసీ అండ్ ట్రిపుల్ ఈ వాళ్ళు ఒక 85 లక్షలకు రీచ్ అవుతారు. సో పరిగెత్తినటువంటి వాళ్ళు కన్నా పెద్దగా పరిగెత్తినటువంటి వాళ్ళు ఒక 40% లోయర్ ఇన్కంలో ఉంటారు. సో పరిగెత్తాలా వద్దన్నది ఇది వ్యక్తిగత నిర్ణయం. సో ద కోర్ రిజిలియన్స్ వాల్యూ ఆఫ్ డొమైన్ ఎక్స్పర్టైజ్ ఇన్ మెకానికల్ అండ్ మెటలర్జికల్ ఫీల్డ్, డీప్ డొమైన్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఫిజికల్ సిస్టమ్స్ బికమ్ ద రేర్ అండ్ హైలీ వాల్యూడ్. ఇక్కడ ఏమవుద్దంటే ఒక మెకానికల్ ఇంజనీర్ ఉన్నాడు, ఒక మెటలర్జికల్ ఇంజనీర్ ఉన్నారు, ఒక ఇండస్ట్రీని రన్ చేస్తున్నారు, వాళ్ళు ఒక పెద్ద లెవెల్కి వెళ్ళారు. ఆడిని తీసి ఒక జూనియర్నో లేకపోతే ఇంకొక ఏజెంట్నో లేకపోతే రోబోట్నో పెట్టాలంటే ఏ నైచేలేగా, ఏ హోతాయి నై. అందువల్ల వాళ్ళు ప్రారంభ దశలో పడ్డ కష్టానికి విలువ పోగు చేసుకుంటూ వస్తారు. చిట్టిపాడ వేసుకున్నట్టు మొత్తం ఒక ఇక్కడ అక్యుములేట్ అయ్యి అత్యంత గౌరవాన్ని, హ్యాపీనెస్ని, ప్లస్ కంపెనీ యొక్క డిపెండెన్సీ. అరే నువ్వు పోవకరా బాయ్, నీకు ఏం కావాలో ఇల్లు ఇస్తాను, మంచిగా నీకు సమ్మర్ వెకేషన్కి ట్రిప్కి పంపిస్తాను, మీ పిల్లల చదువుకి స్పాన్సర్ చేస్తాను. కంపెనీ కూడా 100 లార్స్ అంటే 100 రకాలుగా వాడిని బతిలాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు చాలా డీప్గా. కానీ సిఎస్సి ఫార్మ్స్కి వచ్చేసరికి ఈ 1,30,00,000 చేసేటువంటి పనిని ఒక మిడ్ లెవెల్ వాడు టేక్ ఓవర్ చేయొచ్చు, లేదా ఒక ఐఐటి ఫ్రెష్ గ్రాడ్యుయేట్ కూడా ఒక కొత్త విప్లవంతో వచ్చి, ఇప్పుడు డారియో జస్ట్ అతను ఒక ఫిజిక్స్ స్టూడెంట్, స్టాన్ఫర్డ్ స్కూల్లో ఒక ఫిజిక్స్ స్టూడెంట్. తర్వాత ఆ కంపెనీ ఈ కంపెనీ మారుకుంటూ పోయాడు. తర్వాత ఓపెన్ ఐఐకి పోయాడు, ఓపెన్ ఐఐ నుంచి వచ్చి యాంథ్రోపిక్కి పెట్టాడు. ఈరోజు ప్రపంచంలో 38 లక్షల కోట్లు సంపాదించాడు. కంపెనీ వాల్యుయేషన్ ఇది. యాంథ్రోపిక్ వాల్యుయేషన్ ఈజ్ 38 lakhs crores. ఎంతమంది అనుకుంటున్నారు ఎంప్లాయీస్? మన టీసీఎస్ లాగా ఒక 20 లక్షల మంది ఉంటారు అనుకుంటున్నారా? కేవలం మొన్నటిదాకా 500 మందే. 500 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని 38 లక్షల కోట్ల వాల్యుయేషన్కి వెళ్ళాడు. కాబట్టి కోర్ రంగాల్లో ఒకసారి అనుభవం వచ్చే కొద్దీ మీరు సాంకేతిక నైపుణ్యానికి విలువ పెరుగుతుంది, మరియు ఇక్కడ ఉద్యోగ భద్రత అనేది కూడా ఉంటుంది. సిఎస్సిలో హైయెస్ట్ పొజిషన్ అంటే ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్కి మంచి పొజిషన్ అంటారు. అప్రాక్సిమేట్గా 1,30,00,000 నుంచి 2,20,00,000 వరకు సంవత్సరానికి మీకు శాలరీ అనేది ఉంటుంది. వేరే ఈసీఈకి వచ్చేసి 80 లక్షల నుంచి 1,50,00,000 వరకు మీకు శాలరీ ఉంటుంది. ఈ దశలో మీరు కేవలం ఇంజనీరింగ్ మాత్రమే కాదు, సంస్థకి దిశానిర్దేశం చేసే నాయకుడు అవుతారనమాట. సో ఒక్కసారి మనం సిఎస్సి ఈసీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ బ్రాంచెస్ కూడా వెళ్దాము. సో సిఎస్సి పీక్ శాలరీ ఎంత ఉంటుందంటే 2 కోట్ల నుంచి 3.5 కోట్లు సంవత్సరానికి ఉంటుంది. ఈసీఈ పీక్ ఎంత ఉంటుంది? 120 నుంచి 200 వరకు. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 35% లెస్, 45% లెస్. 30 సంవత్సరాల ప్రయాణం తర్వాత మీరు చేరుకునే శిఖరాలు ఇవి. మీ ఆర్థిక స్వావలంబన మరియు ఆర్థిక స్వతంత్రానికి నిదర్శనం. సో ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు
ఒక 4 అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. బ్రాంచ్ సెలక్షన్ చేసేటప్పుడు ఏమేమి తీసుకోవాలి? ఒకటి, నువ్వు శాలరీ కోసం చూస్తున్నావా? నువ్వు రెండోది ప్రెస్టేజ్ కోసం చూస్తున్నావా? నీ ఆరోగ్యమే ఇంపార్టెంట్ అనుకుంటున్నావా? నీ లైఫ్ స్టైలే ఇంపార్టెంట్ అనుకుంటున్నావా? ఇలాంటి ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ద చాయిస్ బిట్వీన్ ర్యాపిడ్ యాక్సిలరేషన్ అండ్ స్టడీ అండ్ స్టెబిలిటీ డిఫైన్స్ యువర్ ప్రొఫెషనల్ ఎగ్జిస్టెన్స్, ఫైనాన్షియల్ హెల్త్ అండ్ సోషల్ ప్రెస్టేజ్. సార్ నాకు 2 ఉండే చెప్పండి. అట్లాంటి కోరికలు కోరొద్దు. 2 వీలు కాదు. డబ్బున్న చోట ప్రమాదం ఉంటుంది, అదేవిధంగా పరిగెత్తడం ఉంటుంది. సుఖం ఉన్న చోట అంత డబ్బు ఉండదు. ఇది ప్రపంచంలో మీ ఊరిలో అరుగు మీద కూర్చున్న వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. దీనికి ఏం పెద్ద గ్రంథాలను చదవాల్సినటువంటి అవసరం లేదు. సరైన నిర్ణయం తీసుకోవడానికి సరైన అవగాహన మరియు మీ యొక్క విజన్ అనేది అవసరం. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ యొక్క గ్రోత్ ప్రొజెక్టర్ ఎలా ఉంది అనేది ఒకసారి ఇద్దాం. ఇప్పుడు రీజియన్ తీసుకున్నప్పుడు, భారతదేశంలో తీసుకున్నప్పుడు వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ 4 to 8 lakhs మాత్రమే ఉందండి. మిడ్ లెవెల్ శాలరీ 10 to 20 lakhs, సీనియర్ లెవెల్ శాలరీ వచ్చేసి 25 lakhs. కానీ యుఎస్ఏలోకి వచ్చేసరికి అది $70,000 గాను, ఎంట్రీ లెవెల్లో $90,000 ఇట్లా గాను ఉంది. లాస్ట్కి వచ్చేసరికి $150, సీనియర్ లెవెల్కి పోయేసరికి ₹1,50,00,000 అప్రాక్సిమేట్గా, లేకపోతే ₹1,35,00,000 వరకు ఉంది. అదే యూరోప్లో తీసుకున్నప్పుడు ₹1,20,00,000 దాకా ఉంది. ఆస్ట్రేలియాలో తీసుకున్నప్పుడు ₹1,60,00,000. అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఏ కంట్రీలో ఉన్నాయని మనం గమనిస్తే యుఎస్ఏలో సీనియర్ లెవెల్ పొజిషన్స్కి ఎక్కువ శాలరీస్ ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ లెవెల్లో మాత్రం ఇప్పటికి కూడా యూఎస్ఏ డామినేట్ చేస్తూ ఉంది. సో ఒకసారి పిఎస్యూస్ అని ఉంటాయి కదండి, పబ్లిక్ సెక్టార్ ఏదైతే ఉన్నాయో వాటిల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది భవిష్యత్తు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, సో వీళ్ళకి బేసిక్ పేస్ ఓవరాల్గా ఒక ఇట్లా ఈ ప్రొజెక్షన్లో ఉన్నట్టుగా బేసిక్ పే అనేది ఒక 60,000 ఉంటుంది. రెగ్యులర్గా 3% యాన్యువల్ హైక్ ఉంటుంది. డిఏ వచ్చేసి ఒక 30,000 ఉంటుంది. అది 50% ఆఫ్ ది బేసిక్ వచ్చేసి యాన్యువల్ ఇది అనేది ఉంటుంది, బోనస్ అనేది. పర్క్స్ అనేది 35% ఆఫ్ ది బేసిక్ శాలరీస్లో ఉంటాయి. సో 21,000 కానీ ఉన్నట్లయితే మళ్ళీ దానికి స్టాండర్డ్ అలవెన్స్ అనేది ఉంటుంది. సూపర్ యాన్యుటేషన్ 30% బి ప్లస్ డిఏ 24,000 ఇది ఉంటుంది. ప్లస్ రిటైర్మెంట్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. హెచ్ఆర్ఏ వచ్చేసి 27% ఆఫ్ ది బేసిక్స్ 16,200 ప్లస్ హౌసింగ్ ఉంటుంది. ఓవరాల్గా తీసుకున్నప్పుడు మనకి పర్ మంత్ ₹1,85,000 శాలరీ ప్లస్ మళ్ళీ అడిషనల్గా ఒక 22 లక్షల సంవత్సరానికి అనేది వస్తుందన్నమాట. సో ఇది పిఎస్యూస్లోకి వెళ్తే మీకు వచ్చేటువంటి మీకు బెనిఫిట్ అన్నట్టు. సో చాలామంది బీటెక్ చేసిన తర్వాత ఎంబీఏకి వెళ్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ప్రొజెక్షన్ శాలరీస్ ఎలా ఉంటుంది? బీటెక్ గ్రాడ్యుయేట్ టెక్ రోల్లో ఉన్నప్పుడు స్టార్టింగ్ శాలరీ 5 to 8 lakhs పర్ మంత్ ఉంటుంది ఇండియాలో అయితే. నేను చెప్పేది ఇప్పుడు ఐఐటీ గ్రాడ్యుయేట్ తీసుకున్నప్పుడు ఒక 20 లక్షలు పెట్టుకోండి. 5 to 7 years తర్వాత వచ్చేసి దగ్గర మీకు ఒక 70 లక్షలు అట్లా పోతుంది. కానీ మీరు ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే ఎంబీఏ చేసినటువంటి వాళ్ళకి నార్మల్ వాళ్ళకన్నా 3 to 4 times అంటే 5 to 7 years పీరియడ్లో వాళ్ళకి శాలరీస్ అనేవి ఒక డ్రాస్టిక్గా పెరిగేటువంటి ఒక అబ్జర్వేషన్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ ప్రొజెక్షన్స్ ఏదైతే ఉన్నాయో పర్టికులర్గా మేజర్ బ్రాంచెస్ మనం చూసుకున్నాం, ట్రిపుల్ ఈసీఈ, మెకానికల్, సివిల్, వీటన్నిటిలో కూడా ఈ రకమైనటువంటి ప్రొజెక్షన్స్ ఉన్నాయి. మీరు ఏదైనా సరే బ్రాంచ్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు మన పర్సనల్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ బేసిస్ చేసుకోండి. సో అందరూ మూక పద్ధతిలో పోయేసి వాళ్ళు తీసుకుంటారని మీరు తీసుకోవద్దు. మీ యొక్క ఆలోచనలు, అభిరుచులు, మీ యొక్క దాని అయితే గోల్స్ ఉంటాయో వాటి బేస్ మీద మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు మా దగ్గరికి వచ్చినా మేము ఏం చేస్తామంటే ఫస్ట్ మీకు ఒక సైకోమెట్రిక్ అనాలిసిస్ పెట్టి మిమ్మల్ని అంచనా వేసి మీకు ఎక్కడ బ్రాంచ్ సూట్ అవుతుందో చెప్తాం. అంతేగాని ఏది బాగుంటే అది తినండి అని చెప్తే అది ఆ టేస్ట్ నచ్చకపోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులందరూ కూడా షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.